నిన్న మనం సందులంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సంధి అంటే రెండు పదాలను విడదీసి రాయటం, రెండు పదాల కలయిక అని చెప్పుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ఏంటంటే అసలు సందులను తెలుగు వ్యాకరణంలో ఎందుకు పెట్టారు, ఎందుకంటే ఉచ్చారణ సౌలభ్యం అంటే ఏంటంటే పలికే విధానం కొంచెం సరళంగా ఉండడానికి అని, అంటే మీకు ప్రొనౌన్సియేషన్ అంటారు కదా, అది మాట. అది ఉచ్చారణ సౌలభ్యం. రెండు, భాషా మాధుర్యం. మనం పలికే పదాలు మొరటుగా అది ఉండకుండా చక్కగా వినసొంపుగా ఉండడానికి భాషా మాధుర్యం కోసం సందులు పెట్టారు. రెండు, వేగంగా మాట్లాడడానికి. మనం పదం విడదీసి మాట్లాడడం కన్నా కొంచెం వేగంగా మాట్లాడుతూ, ఇప్పుడు రాజు అతడు నిన్న చెప్పుకున్నాం కదా, రాజు అతడు అంటే రాజు అతడు అన్నాం కదా, వేగంగా మాట్లాడడం. మరీ ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే చివరిది పద నిర్మాణం కోసం. అంటే పద నిర్మాణం అంటే ఏంటంటే కొత్త పదాలను రూపొందించడానికి. సో ఈ నాలుగిటి కోసం కూడా మనకి సందులను తెలుగు వ్యాకరణంలో ప్రవేశపెట్టారు. మళ్ళీ ఈ సందులను రెండు రకాలుగా విభజించారు. రెండు రకాలుగా మళ్ళీ ఎందుకు విభజించారు అంటే భాషా మూలాలు. మన తెలుగు భాషలో ఎక్కువగా సంస్కృతం పదాలు కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ వచ్చి చేరతాయి అసలు. అందువల్ల ఏంటంటే భాషా మూలాల కోసం, స్పష్టత అంటే ప్రతి పదం యొక్క స్పష్టత కోసం. రెండు, ధ్వని నియమాలు అంటే ఏంటంటే అచ్చులు హల్లులు ఉంటాయి కదా, అచ్చులను ఒకలా పలుకుతాం, హల్లులను ఒకలా పలుకుతాం. సో వీటి కోసం మళ్ళీ సందులను రెండు రకాలుగా విడదీశారనమాట. మరి ఆ రెండు రకాలుగా విడదీశారు కదా, ఇప్పుడు అవేంటో చూద్దాం. సందుల్ని రెండు రకాలు, అవి ఏంటంటే సంస్కృత సందులు, తెలుగు సందులు. సందులు రెండు రకాలు, మళ్ళీ అవి సంస్కృత సందులు, తెలుగు సందులు. సంస్కృత సందులు అంటే ఏంటి? సంస్కృత సందులు అంటే సంస్కృత సందుల్ని మళ్ళీ రెండు రకాలుగా విభజించారు. అదే ఎందుకు అన్నది మనం పూర్తిగా తెలుసుకుందాం. సంస్కృత సందులు, తెలుగు సందులు వేరే అండి, సంస్కృత సందులు వేరే. ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సంస్కృత సందులు రెండు రకాలుగా విడగొట్టారన్నాను కదా. ఒకటి అచ్చు సందులు అంటే ఏంటంటే అచ్చులు ఆ నుండి అమ్మహ వరకు ఉంటాయి కదా, అచ్చులు అంటే అచ్చులతో అచ్చుకి మధ్య జరిగే సందులు అన్నమాట. ఇవి 4 రకాలు: సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, అనాదేశ సంధి. రెండోది హల్లు సందులు. హల్లుకి లేదా హల్లుకి అచ్చుకి మధ్య జరిగే సందులు అన్నమాట. ఇది జస్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి, శుత్వ సంధి. ఇవన్నీ ఒకటే కదా, ఒకలాగే చదివేసుకోవచ్చు కదా అంటే మీ ఇష్టం, చదివేసుకోవచ్చు. కానీ ఏదన్నా పూర్తిగా తెలుసుకుని చదువుకుంటే అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను చాలా వివరంగా చేస్తున్నాను ఈ వీడియోస్. కాబట్టి మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం అచ్చు సందులు నేర్చుకుందాం. అచ్చు సందులు అంటే ఏంటంటే ఫస్ట్ది ఏంటి, సవర్ణ దీర్ఘ సంధి. సో సవర్ణ దీర్ఘ సంధి సూత్రం, అసలు సవర్ణ దీర్ఘ సంధి ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. చూడండి, సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటంటే ఆ, ఈ, ఉ అరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘము ఏకాదేశం బగు. అంటే ఆ, ఈ, ఉ అరులు సవర్ణములు అంటే మళ్ళీ ఏంటా అనుకుంటారు మీరు. సవర్ణము అంటే ఒకే రకమైన అచ్చులు, అంటే ఆకి ఆ లేదా ఆ రావటం, ఇవన్నీ కూడా ఒకే రకమైన అచ్చులు అనమాట. ఏకాదేశం అంటే ఏంటా అనుకుంటారు మళ్ళీ. ఏకాదేశం అంటే ఏంటంటే రెండు అచ్చులు కలిసిపోయి వాటి స్థానంలో ఒకే అచ్చు దీర్ఘంగా రావడం. తలకట్టు దీర్ఘాలు ఉంటాయి కదా, అది అంటే రెండు అచ్చులు కలిసి దీర్ఘంగా రావడం అనమాట. అంటే ఒకే రకమైన అచ్చులు రెండు కలిసి వాటి స్థానంలో ఒకే అచ్చు రావడం సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. సో కానీ మనం ఇలా రాయకూడదు కాబట్టి తెలుగు వ్యాకరణాలు ఇచ్చిన ప్రకారంగా ఆ, ఈ, ఉ అరులకు సవర్ణములైన అచ్చులు పరమైన అంటే కలవడం అనమాట. పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం బగు, సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. ఇంకా వివరంగా చెప్తాను చూడండి, మీకు మరింత వివరంగా చెప్తున్నాను. ఇక్కడ ఆ లేదా ఆకు, మళ్ళీ ఆ లేదా ఆ కలిస్తే ఆ వస్తుంది. నేను అదేగా చెప్పాను, ఒకే రకమైన అచ్చులు రెండు అచ్చులు కలిసిపోయి వాటి స్థానంలో దీర్ఘం వచ్చి చేరుతుంది.
ఇక్కడ వచ్చింది కదా, ఆ లేదా ఆకి మళ్ళీ అయ్యే ఆ లేదా ఆ కలిస్తే వస్తే ఏమొస్తుంది, ఆ దీర్ఘం వచ్చింది కదా, ఆ వస్తుంది. అలాగే ఈకి, ఈ లేదా ఈకి మళ్ళీ ఈ లేదా ఈ కలిస్తే ఈ వస్తుంది. ఊ లేదా ఊకి మళ్ళీ ఊ లేదా ఊకి కలిస్తే ఊ వస్తుంది. అలాగే అరు లేదా అరుకి, దీన్ని రు అని కూడా చదువుతారండి చాలా చోట్ల. నేనైతే అరు అని చదువుతాను కాబట్టి అదే చెప్తాను. అరు లేదా అరుకి మళ్ళీ అరు లేదా అరు కలిస్తే రు, అరు వస్తుంది. ఈ 4 నేను ఎందుకు చెప్పానంటే సవర్ణ దీర్ఘ సంధి మీకు వివరంగా అర్థం అవటానికి చెప్పాను. అంటే ఇంకా వివరంగా చెప్తాను చూడండి.